హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పోకెన్ ఇంగ్లీష్ బై వర్ధిని. మన మధ్య అస్సలు గొడవలు ఉండకూడదు. వాళ్ళు ఇక్కడ ఎక్కువ కాలం నివసించలేదు. నేను అలాంటి జీవితాన్ని గడపలేను. నిన్ను నువ్వు చూసుకొని సిగ్గుపడాలి. ఇలాంటి రెగ్యులర్ వాక్యాలు కొంచెం చూసేద్దాము. వీడియో స్కిప్ చేసి చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా చేసుకోకపోతే మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వన్, అతను 3 సార్లు డోర్ బెల్ కొట్టాడు, కానీ ఎవ్వరూ జవాబు ఇవ్వలేదు. అతను 3 సార్లు డోర్ బెల్ కొట్టాడు, కానీ ఎవ్వరూ ఆన్సర్ చేయలేదు. అంటే హీ హ్యాస్ రంగ్ ద బెల్ 3 times. హీ హ్యాస్ రంగ్ ద బెల్ 3 times, బట్ నోబడీ హ్యాస్ ఆన్సర్డ్. ఎవ్వరూ జవాబు చేయలేదు అంటే డోర్ ఓపెన్ చేయలేదని మీనింగ్ వస్తుంది అనమాట ఇక్కడ. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసేసి, మా ఇల్లు పాఠశాలకి చాలా దగ్గరగా ఉంటుంది. మా ఇల్లు స్కూల్కి చాలా దగ్గరగా ఉంటుంది అన్నప్పుడు మై హౌస్ ఈజ్ వెరీ నియర్ టు ద స్కూల్. మై హౌస్ ఈజ్ వెరీ నియర్ టు ద స్కూల్. వెరీ నియర్ టు ద స్కూల్. అండ్ నెక్స్ట్ వన్, అతను ఎప్పుడూ ఆలస్యం కాడు. అతను ఎప్పుడూ ఆలస్యం కాడు అంటే లేట్గా రాడు అని. హీ ఈజ్ నెవర్ లేట్ అంటాం. హీ ఈజ్ నెవర్ లేట్. అతను ఎప్పుడు ఆలస్యం కాడు. వాళ్ళు ఇక్కడ ఎక్కువ కాలం నివసించలేదు. అంటే దే హ్యావెంట్ లివ్డ్ హియర్ వెరీ లాంగ్ అంటాం. దే హ్యావెంట్ లివ్డ్ హియర్ వెరీ లాంగ్. ఎక్కువ కాలం ఇక్కడ నివసించలేదు అని. వాళ్ళు తప్పకుండా బయటకు వెళ్ళి ఉండాలి. దే మస్ట్ హ్యావ్ గాన్ అవుట్ అంటాం. దే మస్ట్ హ్యావ్ గాన్ అవుట్. గాన్ ఇది విత్ ఫామ్ కదా. హ్యావ్ తర్వాత ఎప్పుడు కూడా వర్బ్ విత్ని రావాలన్నమాట. నేను నా పర్స్ పోగొట్టుకున్నాను. ఐ హ్యావ్ లాస్ట్ మై పర్స్ అని చెప్తాం అనమాట. నేను కాసేపు అక్కడికి వెళ్తాను. ఐ విల్ గో దేర్ ఫర్ ఏ వైల్ అంటాం. ఐ విల్ గో దేర్ ఫర్ ఏ వైల్ అంటే కొద్దిసేపు, కొంచెంసేపు అని మీనింగ్ వస్తుంది అనమాట. మీరు ఈరోజు ఉదయం ఏం తీసుకొని వచ్చారు? మీరు మార్నింగ్ ఏం తీసుకొచ్చారు అంటాం కదా. తీసుకొని రావడము అంటే బ్రింగ్ అంటాము. దానికి పాస్ట్ ఫామ్ వచ్చేసేసి బ్రాట్ అనమాట. కాబట్టి ఇక్కడ డిడ్ వచ్చింది కాబట్టి బ్రింగే రావాలి. వాట్ డిడ్ యూ బ్రింగ్ టుడే మార్నింగ్? ఇవాళ ఉదయం మీరేం తీసుకొచ్చారు? నేను చాలా పుస్తకాలు తీసుకొని వచ్చాను. ఐ బ్రాట్. తీసుకొని రావడం అంటే ఇక్కడ పాస్ట్ చెప్తున్నాం కదా, కాబట్టి బ్రాట్ మెనీ బుక్స్. ఐ బ్రాట్ మెనీ బుక్స్. నువ్వు చెప్పేది నేను వింటాను. ఐ విల్ లిజన్ వాట్ యు సే. నువ్వు చెప్పేది నేను వింటాను. మీరు రేపటికల్లా అది పంపించగలరా అంటే కెన్ యూ సెండ్ దట్ బై ద టుమారో. రేపటికల్లా మీరు అది పంపించగలరా అనేసి. నిన్ను నువ్వు చూసుకొని సిగ్గుపడాలి అంటే యూ షుడ్ బీ అషేమ్డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అంటాం. యూ షుడ్ బీ అషేమ్డ్ అంటే సిగ్గుపడడం. అషేమ్డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు చూసుకొని సిగ్గుపడాలి అనమాట. ఆమె అసూయతో మాట్లాడుతుంది. అసూయ అంటే మనకి జెలస్ అంటాం కదా, ఇక్కడ స్పైట్ చెప్పొచ్చు అనమాట. షీఈస్ టాకింగ్ అవుట్ ఆఫ్ స్పైట్ అంటాం. అని చెప్తూ ఉంటాం. ఇలా కూడా చెప్పొచ్చు, నాట్ ప్రాబ్లం. అది నా తప్పు కాదు. విషయాన్ని మొదట నువ్వే ప్రస్తావించావు. సో ఫస్ట్ టాపిక్ నువ్వే రైస్ చేసావు, స్టార్ట్ చేసావు. నా తప్పు కాదు అంటుంటారు కదా ఎప్పుడన్నా ఇద్దరి మధ్య సంభాషణలో. అప్పుడు ఎలా చెప్తామంటే ఇట్స్ నాట్ మై ఫాల్ట్. యు బ్రాచ్డ్ ద టాపిక్. నువ్వే టాపిక్ని మొదలు పెట్టావు, విషయం ప్రస్తావించావు, తీసుకొచ్చావు అని చెప్పే సందర్భంలో ఇలా అంటాం. నువ్వు నీ తప్పు తెలుసుకుంటావు అంటే యూ విల్ రియలైజ్ యువర్ మిస్టేక్ అంటాం. యూ విల్ రియలైజ్ యువర్ మిస్టేక్. నువ్వు నీ తప్పు తెలుసుకుంటావు అని. ఇది నీకు నాకు మధ్యనే ఉండాలి అంటే ఇట్ షుడ్ బిట్వీన్ యూ అండ్ మీ. నీకు నాకు మధ్యనే ఉండాలి. ఇక్కడ మీకు చెప్పొచ్చు ఈ షుడ్ బి అనేసి.
మన మధ్య ఏమీ గొడవలు ఉండకూడదు. మన మధ్యన ఏమీ గొడవలు ఉండకూడదు అంటే ఇక్కడ మన మధ్య అంటున్నాం అంటే ఇక్కడ నాట్ ఓన్లీ 2 మోర్ దాన్ 2 అయ్యుండొచ్చు కాబట్టి అమాంగ్ వస్తుందన్నమాట. ఇక్కడే గుర్తుపెట్టుకోవాలి మీరు. అమాంగ్ వచ్చిందంటే ఇట్ షుడ్ బి మోర్ దాన్ 2. నో ఫైట్ షుడ్ బి దేర్ అమాంగ్ అస్. మన మధ్య గొడవలు ఏమి ఉండకూడదు అని. నీకు నాకు మధ్య అన్నప్పుడు ఓన్లీ బిట్వీన్ వస్తుందండి, గుర్తుపెట్టుకోండి. ఓన్లీ ఇద్దరి మధ్య అన్నప్పుడు బిట్వీన్ వస్తుంది. మోర్ దాన్ 2 అంటే అమాంగ్ వస్తుంది. నో ఫైర్ షుడ్ బి దేర్ బిట్వీన్ యూ అండ్ మీ. నీకు నాకు మధ్య ఎలాంటి గొడవలు ఉండకూడదు అనేసి. ఇది ప్రిపోజిషన్ వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అమాంగ్కి బిట్వీన్కి డిఫరెన్స్ వచ్చేసేసి ఓకేనా. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసేసి నేను 6 నుంచి 8 మధ్యలో అంటే 6 to 8 బిట్వీన్ అంటాం కదా. 6 to 8 మధ్యలో పనిలో ఉంటాను. ఐ విల్ బీ అట్ వర్క్ between 6 p.m. to 8 p.m. I will be at work between 6 p.m. to 8 p.m. ఓకే. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసేసి నిన్న మీటింగ్ ఎలా జరిగింది. నిన్న మీటింగ్ ఎలా జరిగింది అంటే హౌ వాస్ ఎస్టర్డేస్ మీటింగ్ అంటాం. హౌ వాస్ ఎస్టర్డేస్ మీటింగ్. నిన్న మీటింగ్ ఎలా జరిగింది. నిన్న మీటింగ్ ఎలా జరిగింది. హౌ వాస్ ఎస్టర్డేస్ మీటింగ్. ఆమెకు పిల్లలంటే ఎందుకంత ఇష్టం. ఆమెకు పిల్లలంటే ఎందుకంత ఇష్టం. పిల్లలంటే ఎందుకంత ఇష్టం. వై డస్ షీ లైక్ చిల్డ్రన్ సో మచ్. వై డస్ షీ లైక్ చిల్డ్రన్ సో మచ్. ఆమెకు ఎందుకు పిల్లలంటే అంత ఇష్టము. వై డస్ షీ లైక్ ద చిల్డ్రన్ సో మచ్. ఇది నాకు ఆశ్చర్యం కలిగించదు. ఇది నాకు ఆశ్చర్యం కలిగించదు అంటే ఇట్ డజంట్ సర్ప్రైజ్ మీ అంటాం. ఇట్ డజంట్ సర్ప్రైజ్ మీ. ఇది నాకు ఆశ్చర్యం కలిగించదు. డజంట్ సర్ప్రైజ్ మీ. చాలామంది నేను సోమరిపోతని అనుకుంటున్నారు. చాలామంది నేను సోమరిపోతునని అనుకుంటూ ఉన్నారు. మోస్ట్ పీపుల్ థింక్ ఐఎమ్ లేజీ. మోస్ట్ పీపుల్ ఆర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ థింక్ ఐఎమ్ లేజీ. నేను సోమరునని అనుకుంటున్నారు అని. మరి ఇదే విధంగా ఈ సెంటెన్స్ని అంటే చాలామంది నేను పిచ్చివాడినని అనుకుంటున్నారు. దీన్ని మనం ఇంగ్లీష్లో చెప్తాము. మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి ఓకేనా. లాస్ట్ వీడియోస్లో కూడా ఒక్కొక్కటి ఇస్తున్నాను. కొందరు బాగా రిప్లై ఇస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ దట్ ఆన్సర్స్ అండి. నెక్స్ట్ వన్ వచ్చేసి నేను అలాంటి జీవితాన్ని గడపలేను. నేను అలాంటి జీవితాన్ని గడపలేను. ఐ కెనాట్ లీవ్ దట్ టైప్ ఆఫ్ లైఫ్ అంటాం. ఐ కాంట్ లీవ్ దట్ టైప్ ఆఫ్ లైఫ్. ఐ కాంట్ లీవ్ దట్ టైప్ ఆఫ్ లైఫ్. నేను అలాంటి జీవితాన్ని గడపలేను. ఇది ఎప్పటికీ అంతం కాదు. ఇది ఎప్పటికీ అంతం కాదు. దిస్ ఈజ్ నెవర్ గోయింగ్ టు ఎండ్. దిస్ ఈజ్ నెవర్ గోయింగ్ టు ఎండ్. ఇది ఎప్పటికీ అంతం కాదు. నేను ప్రతిరోజు ఒక యాపిల్ తింటాను. నేను ప్రతిరోజు ఒక యాపిల్ తింటాను అంటే ఐ ఈట్ అన్ యాపిల్ డైలీ ఆర్ ఎవ్రీడే. ఐ ఈట్ అన్ యాపిల్ డైలీ ఆర్ ఎవ్రీడే. ఎలా అని చెప్పొచ్చు అనమాట. డైలీ చెప్పొచ్చు లేదా ఎవ్రీడే చెప్పు, రెండు చెప్పకూడదు ఓకేనా. రామ్ 3 నెలల నుంచి అనారోగ్యంతో ఉన్నాడు. పర్టికులర్ ఎవరో ఒకరు అనుకోండి. రామ్ అనే వ్యక్తి 3 నెలల నుంచి అనారోగ్యంతో ఉన్నాడు. అనారోగ్యం అంటే ఏమంటాం, ఇల్ అంటాం కదా. రామ్ హ్యాస్ బీన్ ఇల్ ఆర్ అన్హెల్తీ ఫర్ 3 months. రామ్ హ్యాస్ బీన్ ఇల్ ఆర్ రామ్ హ్యాస్ బీన్ అన్హెల్తీ ఫర్ 3 months. 3 నెలల నుంచి తన అనారోగ్యంగా ఉన్నాడు అని మీనింగ్ వస్తుందన్నమాట. నువ్వు నాకు సంవత్సరం నుంచి కనిపించడం లేదు. నువ్వు నాకు గత సంవత్సరం నుంచి కనిపించడం లేదు అంటే లేదా నేను చూడడం లేదు అని చెప్పొచ్చినప్పుడు ఐ హ్యావెంట్ సీన్ యూ ఫర్ ఏ ఇయర్ అంటాం. ఐ హ్యావెంట్ సీన్ యూ ఫర్ ఏ ఇయర్. సంవత్సరం నుంచి మీరు నిన్ను చూసిందే లేదు, కనిపించడం లేదు అని చెప్పేసి చెప్తామన్నమాట. ఆమెకు ఎటువంటి ఇష్యూ లేదు. ఆమెకు ఎటువంటి ఇష్యూ లేదు అంటే ఏ సమస్య లేదు అని చెప్పేసి సందర్భంలో వాడతాం కదా. షీ హ్యాస్ నో ఇష్యూ అంటాం. షీ హ్యాస్ నో ఇష్యూ. ఆమెకు ఎటువంటి ఇష్యూ అనేది లేదు అని. పుస్తకాలన్నీ ఇలా నాశనం చేయకు, పుస్తకాలన్నీ ఇలా నాశనం చేయకు అంటుంటాం. పిల్లలు అంటూ ఉంటాం, అరుస్తుంటాం కదా ఇంట్లో మదర్స్. డోంట్ డెస్ట్రాయ్ ఆల్ ద బుక్స్ లైక్ దిస్. డోంట్ డెస్ట్రాయ్ ఆల్ ద బుక్స్ లైక్ దిస్. పుస్తకాలు ఇలా నాశనం చేయకు, అన్ని పుస్తకాలు ఈ విధంగా నాశనం చేయకు చెప్తున్నాను అనమాట. టుడే క్లాస్ దట్స్ ఇట్ అండి. నెక్స్ట్ క్లాస్లో మన వాక్యాలతో మంచి వీడియోతో వచ్చేస్తాం. మన వీడియో వచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.